సో బెట్టింగ్ ఎక్కడ చూసినా గానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గానీ, న్యూస్‌లో గానీ బెట్టింగ్ గురించి ఎక్కువ వినబడుతుంది మనకి. అంటే బెట్టింగ్ అంతా బేసిక్‌గా ఏందో మనం తీసుకుందాం మనము. జనరల్ టర్మ్స్‌లో మనం బెట్టింగ్ అంటే ఏంది? మనకి ఏదో ప్రెడిక్ట్ చేస్తున్నట్టనమాట. మనకు తెలియని మన చేతిలో లేని విషయాన్ని మనం దాని గురించి బెట్టింగ్ చేస్తున్నాము. అదేంది అంటే అది చాలా కాన్ఫిడెన్స్ ఉంటే గానీ బెట్టింగ్ ఎయ్యమనమాట మనము. సో, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఈ బెట్టింగ్ గేమ్స్ ఆడడం వల్ల ఈ క్రికెట్ చూడండి ఎంజాయ్ చేయండి ఎంటర్‌టైన్‌మెంట్ కోసము. బట్ బెట్టింగ్ అంటే మీకు చాలా కాన్ఫిడెన్స్ అనమాట. మీకు నెక్స్ట్ ఏమైతదో ప్రిడిక్ట్ చేయడంలో మీరు చాలా కాన్ఫిడెంట్ కాబట్టి మీరు బెట్ చేస్తారు. సో, ఈ బెట్టింగ్ విషయంలో మీరు అంత కాన్ఫిడెంట్‌గా ఉండి మీరు గేమ్స్ ఆడి లక్షలు, వేలు పోగొట్టుకొని లాస్ అయ్యి అది ఏందంటే షార్ట్‌కట్‌లో మనీ ఎర్న్ చేద్దామని చెప్పేసి ఇలాంటియన్నీ కూడా మీకు కరెక్ట్ కాదు. సో, దీంట్లో 10% అక్కడ ప్రమోట్ చేసే వాళ్ళ తప్పుంటే 90% తప్పు మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఆ మనీ ఏదైతే బెట్ చేస్తున్నామో దానికి మనం లిమిట్ పెట్టుకోకపోవడము అది మన ఫస్ట్ తప్పు. ఆడడమే ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పేంటంటే ఆ లిమిట్ అనేది పెట్టుకోకపోవడము. ఒక 500, 1000, 10,000 మాక్సిమం ఎంత అఫోర్డ్ చేయగలుగుతామో అంత బెట్టింగ్‌లో పెట్టేసి ఓడిపోతే పర్లేదు. బట్ ఆ స్తోమతకు మించి బెట్టింగ్ చేసి దాంట్లో ఓడిపోయి లాస్ అవ్వడము, ఎవరైతే లాస్ అయ్యిండ్రో అది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళే ఉంటది మాక్సిమము. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చాలా చేస్తారు. ఇప్పుడు న్యూస్‌లో కూడా మనకి చాలా ప్రమోషన్స్ అవన్నీ వస్తా ఉంటాయి. అన్నీ మనము యూజ్ చేస్తామా? కాదు. కాబట్టి సో, బెట్టింగ్ అనేది ఆపేసేయండి. ఈ షార్ట్ టర్మ్‌లో మనము మనీ ఎర్న్ చేయడం అనే విషయాన్ని పక్కన పెట్టేసి కొంచెం హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, కొంచెం మీ స్కిల్‌ని ఉపయోగించి డబ్బు సంపాదిస్తే చాలా బెటరు. ఏదో బిజినెస్ అదే డబ్బు ఏదైనా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయండి. కానీ ఈ బెట్టింగ్ ఆడడం వల్ల మీకు పర్సనల్‌గా కూడా చాలా లాసు, మెంటల్ డిస్టర్బ్ అయితారు. సో, మీ వల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయితాయి. కాబట్టి బెట్టింగ్ అనేది చేయొద్దు. ఇది నా బెస్ట్ సజెషను. బెట్ చేయడం అంటే మీకు అంత ఎందుకు కాన్ఫిడెన్స్ నాకైతే అర్థం కాదు అసలు. మనం జనరల్ టర్మ్స్‌లో అంటాం కదా! బెట్ చేద్దామా? బెట్ కడదామా అని. సో, అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఎందుకంటే అవి మన చేతిలో లేని విషయాలు. ఇప్పుడు క్రికెట్‌లో గనక నెక్స్ట్ బాల్ 6 పోతారు ఎట్లా చెప్తాం మనము? చెప్పలేం గదా! సో, దాని మీద వాళ్ళు బెట్ చేశారనమాట. సో, అది అంతా కొంచెం నాకు ఫూలిష్ అనిపిస్తది. సో, బెట్టింగ్ విషయంలో అయితే. సో, ఇది నా సజెషను. బెట్టింగ్ అసలు జోలికెళ్ళకండి. ఈ గేమ్స్ ఇవన్నీ గూడా వేస్ట్ అనమాట. టైమ్ పాస్ కోసం ఆడొచ్చు. కాకపోతే మనం మనీ ఏం చేద్దాము, ఏదో లైఫ్‌లో ఎదుగుదాము, షార్ట్ టైమ్‌లో మనము లక్షలు సంపాదిద్దాం అనే విషయం అయితే చాలా తప్పది. సో, అది నా సజెషను. సో, దీన్ని పాజిటివ్‌గా తీసుకుంటారు అనుకుంటా నేనైతే. నెగెటివ్ తీసుకోవద్దు ఈ వీడియోని. ఇప్పటి నుంచి చేద్దాం అనుకున్నా. బట్ ఇది కొంచెం అంతా కాంట్రోవర్షియల్ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో కాబట్టి నేను చేయలేదు. సో, నాకు తెలిసిన వాళ్ళు కూడా లాస్ అయ్యారు మనీలో. సో, అందుకైతే నేను వీడియో పెడుతున్నాననమాట.